నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పేద విద్యార్థులకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేయూత, 2 విద్యార్థులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత. విద్యుత్ సబ్స్టేషన్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన షిఫ్ట్ ఆపరేటర్ విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. ఈ నెల 31 నుంచి మధ్యక్షేత్రంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు, వివరాలు వెల్లడించిన ఆలయ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన బుధవారం ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, కుంభస్థాపన, నిత్యహోమం, శేషవాహన సేవ వంటి కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదం అందజేశామన్నారు. ఈ నెల 3వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి యొక్క ఆలయము యాగశాలలో ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు, గరుడ హోమము ఇత్యాది కార్యక్రమాలని ఋత్విక్ స్వాముల చేత నిర్వహించడం జరిగింది. అనంతరం మన ఆలయంలో ధ్వజస్తంభం వద్ద స్వామివారికి ధ్వజారోహణము, గరుడ పటాన్ని ఎగురవేయటం జరుగుతుంది. స్వామివారి యొక్క ధ్వజారోహణ సందర్భంలో గరుడునికి నివేదించిన గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా సంతానార్థులైన దంపతులకి సంతానం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. దానికి అనుగుణంగా మన పారిజాతగిరి ఆలయంలో అంతకుముందు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి చాలా మంది దంపతులు సంతానాన్ని పొంది ఉన్నారు. ఈ రోజు కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో దంపతులు వచ్చి ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా సంతానం లభించి వారంతా కూడా చక్కటి ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లాలని, వెంకటేశ్వర యొక్క అనుగ్రహం లభించాలని మేము కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు కూడా విశేషంగా ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం యాగశాలలో హోమ కార్యక్రమాలు, సాయంత్రం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది. ముఖ్యంగా 31వ తేదీ శుక్రవారం నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి విశేషంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తాము. 3వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగ మహోత్సవం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కలయుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అభిమానులకు తన వంతు చేయూతను అందించేందుకు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరో అడుగు ముందుకు వేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 విద్యార్థుల కోసం 20,000 రూపాయల నగదును అందించారు.
జంగారెడ్డిగూడెం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, బొబ్బరి రాజుపాల్ కుమార్లు విద్యార్థులకు ఆ నగదును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా మరింత మంది విద్యార్థులకు లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కు అభినందనలు తెలిపారు. తొలుత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శ్రీను, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, ఆటో ఎన్టీఆర్, శీలాబత్తుల రాంబాబు, రవి స్వీట్స్ అప్పారావు, కొండ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గారి 101వ జయంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి రోజు మరి అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, హరికృష్ణ గారి తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మరి జంగాంలోని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ వారికి జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఒక 20,000 రూపాయలు పేద విద్యార్థులకి చదువు నిమిత్తం సాయం చేయమని చెప్పేసి పంపించడం జరిగింది. మరి ఆ జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ పంపించిన 20,000 రూపాయలు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ మరి అధ్యక్షులు కోనేటి చంటి, మరి అదే రకంగా మంచి త్రినాథ్, కొండ, మరి వీళ్ళు అంతా కలిసి మన రామగుంట చెరువులో యేసు అనే విద్యార్థికి ఒక 10,000 రూపాయలు బొబ్బర్ రాజ్పాల్ కుమార్, కొండెటి కిషోర్ చేతుల మీదుగా ఇప్పించటం. మరి ఇక్కడ మన 22వ వార్డులో రేవూరి నాగరాజు వాళ్ళ అబ్బాయి యేసురాజు ఇతను కూడా 10,000 రూపాయలు చదువు నిమిత్తం ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి అభిమానులైన వీళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మా నందమూరి తారక రాముడు తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఈయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు తలపెట్టి ఈ రోజు జంగారెడ్డిగూడ పట్టణంలో ఒక 2 సభ్యులకి 10,010 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే చదువు నిమిత్తం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ ముస్తఫా గారు, నిమ్మగడ్డ శ్రీను గారు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, అలాగే అన్నగారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఆటో ఎన్టీఆర్, మంచు త్రినాథ్, శీలాబత్తుల రాంబాబు, రవి స్వీట్ అప్పారావు, కొండ మరియు రాంబాబు, సూరిబాబు మా ఫ్యాన్స్ తరపున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయడం జరిగినది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు వారందరికీ జంగారెడ్డిగూడెం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలోని పేరంపేట రోడ్లో గల విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహేష్ రెడ్డి అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగిని విద్యుత్ అధికారులు విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ రెడ్డి ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి విద్యుత్ సబ్స్టేషన్లో మద్యం సేవించి ఓ మహిళతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అయితే ఈ సమాచారాన్ని స్థానికులు విద్యుత్ అధికారులకు అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వెళ్లి విచారణ జరిపారు. ఈ విచారణలో మహేష్ రెడ్డి మద్యం సేవించి ఓ మహిళతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిని వెంటనే విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యుత్ శాఖ ఈఈ పి రాధాకృష్ణ తెలిపారు. 2020 నుంచి చక్రదేవరపల్లిలో చేశారు. తర్వాత ఫిబ్రవరి 2024 నుంచి ఈ సబ్స్టేషన్లో పనిచేస్తున్నాడు. రాత్రి మరి అతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు మా దృష్టికి వచ్చింది. ఇతని మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు వెంటనే అతని మీద చర్యలు తీసుకుంటాం. అతను గతంలో ఉన్నట్టు మా దృష్టికి ఏం రాలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నా ఎప్పటికప్పుడు, కానీ మరి ఇతని మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ల మీద మరి ఎవరు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశాము. ఇప్పుడు అతని మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. అంటే స్థానికుల ద్వారా ఇక్కడ ఉన్న లోకల్గా, అంటే ఇక్కడ ఏఈ లేరు ఎవరు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో, అతను ఏడీఏ ఇక్కడ లుక్ ఆఫ్టర్ దిస్ సెక్షన్, అంటే అతనే చూస్తున్నాడు ఈ సెక్షన్, ఈ జంగారెడ్డిగూడెం సెక్షన్ కూడా ఏడీఈ జంగారెడ్డిగూడెం చూస్తున్నాడు. అతనికి ఈ తెల్లారగట్ట అతనికి ఫోన్ రావడం వల్ల అతనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకల్ స్థానికులు ఫోన్ చేస్తే ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అతను వచ్చాడు. నాకు ఉదయమే జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
బుధవారం ఈ కళ్యాణోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులతో కలిసి ఈవో కొండలరావు వెల్లడించారు. ఆలయంలో కళ్యాణోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలలో నిత్యం ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ మధ్యాంజనేయ స్వామి హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ఈ 31/5/2024 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 4/6/2024 మంగళవారం రాత్రి 7 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు మరియు శ్రీ సువత్సల సమేత హనుమత్ కళ్యాణం, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం మరియు తెప్పోత్సవం ఇతర కార్యక్రమాలన్నీ కూడా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. వైశాఖ మాసంలో వార్షిక హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు, అందులో భాగంగా శుక్రవారం నాడు సాయంత్రం దీక్షాధారణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, దీక్షాధారణతో కార్యక్రమం ప్రారంభం చేసి రెండవ రోజు హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమము, అదే రకంగా మూడవ రోజు మనకి శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణము, 4వ రోజు శ్రీ ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, 5వ రోజు మంగళవారం పూర్ణాహుతి కార్యక్రమము, ఆ రోజు సాయంత్రం మంగళవారం నాడు సాయంత్రం శ్రీ స్వామివారికి విశేషమైనటువంటి తెప్పోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుపుటకు దైవజ్ఞులతో నిర్ణయించబడింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములను అర్హులైన నిరుపేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూముల్లో సంఘం ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఎర్రకాలువ మిగులు భూములలో కొంత భాగం ఇప్పటికీ భూస్వాముల చేతుల్లోనే ఉందన్నారు. దీనివల్ల భూమి లేని నిరుపేదలు నష్టపోతున్నారన్నారు. కావున తక్షణమే ఈ భూములను అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం, కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములు పేదలకు సాగు హక్కు కల్పించాలని చెప్పి సుదీర్ఘకాలంగా ఉద్యమాలు సాగిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం, టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ మిగులు భూములు ఎవరైతే ప్రభుత్వానికి 1986లో భూములు అమ్మారో ఆ భూస్వాములే అక్రమంగా ఈ రోజుకి కూడా అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పరిహారం పొంది బయట భూములు కొనుక్కున్నారు. ఇక్కడ ఈ భూములు కూడా సాగు చేసుకుని అనుభవిస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళని భూముల నుంచి తొలగించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పోలవరం, చిన్నవారుగుడు, టీ నరసాపురం మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న పేదల ప్రజానీకానికి, దళితులు, గిరిజనుల ప్రజానీకానికి వాళ్ళకి సాగు హక్కు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేక మార్లు అడిగినప్పటికీ చేస్తామని చేయడం తప్ప మరొక ఏమీ చేయటం లేదు. చట్ట ప్రకారంగా ఈ భూములు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకే చెందేలాగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు దీనికి నాందిగా ఇంతకుముందే మేము భూపోరాటం ప్రారంభించి ఇప్పుడు ఇక్కడ కొబ్బరి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈ కొబ్బరి మొక్కల్ని మేము సురక్షితంగా చూసుకుంటాం. దీని మీద ఎవరైనా చేసి దీన్ని పేకాలని చూస్తే మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దారు, ఈ మొక్కలు ఏ ఒక్కదానికి మీరు హాని చేసిన ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీరామచంద్ర సంస్థలు ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర మ్యాక్స్ సొసైటీలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ కృష్ణారావు మాట్లాడారు. తమ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా మేనేజర్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా పెంచిన వడ్డీ రేట్లను వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ విభాగం పరిశీలకులు చిక్కాల సత్యనారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ పసుమర్తి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రామచంద్ర గ్రూప్ సంస్థలో ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా ఖాతాదారులకు మంచి వడ్డీ ఇవ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు ఇచ్చడం జరుగుతుంది. అలాగే 3 years కి 12%, 6 years 40 days కి డబల్, అలాగే నెల రోజులు వేసుకునే డిపాజిట్ కూడా 9% ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర డిపాజిట్ చేసినటువంటి వారు అందరూ కూడా కోరిక మేరకు ఈ రోజు వడ్డీ రేటు పెంచడం జరిగింది. రామచంద్ర సేవలో మరింత విస్తృతపరుస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వందనపు సురేష్ గారు అల్లుడి గారు అయినటువంటి గణేష్ గారిని ఫుల్ టైం ఆడిటర్ గా నియమించుకోవడం జరిగింది. అదే విధంగా కస్టమర్లకి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో HR డిపార్ట్మెంట్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రామచంద్ర సేవలో ఎక్స్ట్రాడినరీగా ఈ ఏరియా ప్రజలందరూ వినియోగించడానికి వీలుగా ఎప్పుడైతే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా సర్వీస్ చేయడం జరుగుతుంది. రామచంద్ర బాగుంటే మేము బాగున్నాము అనే టాక్ జరుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టమైన వ్యవస్థగా తయారు చేసి మంచి సేవలు అందిస్తామని, రామచంద్రలో జాయిన్ అయిన ప్రతి ఇన్వెస్టర్ ని, ప్రతి డిపాజిట్దారుడికి మేము చేసే సేవలో ఒక సేవకులుగా, రామచంద్ర సేవకులుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, శ్రీ రామచంద్ర సంస్థలు మొదలుపెట్టి 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ రామచంద్ర బ్యాంక్ నందు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. 15 రోజుల నుండి 29 రోజుల వరకు 6% వడ్డీ, 30 రోజుల నుండి 178 రోజుల వరకు 9% వడ్డీ, అలాగే 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, అలాగే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు 12% వడ్డీ అనగా మీ సొమ్ము రెట్టింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 సంవత్సరం పైపైన డిపాజిట్లకి నెలవారీ తీసుకునే వడ్డీ 9% ఇవ్వడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర బ్యాంక్ గత 24 సంవత్సరాల ప్రస్థానంలో కస్టమర్స్ కి రేపు అని చెప్పకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చే సంస్థ శ్రీ రామచంద్ర అని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి, కస్టమర్స్ కి నెలవారీ వడ్డీ ఇస్తూ అందరికీ ఉపయోగపడిన సంస్థ శ్రీ రామచంద్ర బ్యాంక్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, BP, షుగర్, TB, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VSC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను అత్యంత భద్రతా ఏర్పాట్లతో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి నిరంతర నిఘాలో ఉంచడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని సర్ CRR ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణితో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలకు ఏర్పాటు చేసిన సీళ్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో వారు సంతకం చేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాలో ఉంచడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ తాము నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక టేబుల్, అబ్జర్వర్కి ఒక చైర్, మొత్తం 3 చైర్కి ఒక టేబుల్ ఉంచండి. ఒక టేబుల్ తీసేసి ఇక్కడ ప్లాస్టిక్ చైర్స్ వేస్తారు. క్యాండిడేట్, కీ కలెక్షన్ ఏజెంట్ కూర్చోవాలన్నా చేస్తారు. మీరు కూడా కార్డ్బోర్డ్ వచ్చి అది వద్దనుకుంటే కార్డ్బోర్డ్ మీద రాయించి అందరూ యూనిఫామ్ చేస్తాం. కౌంటింగ్ నేపథ్యంలో పాలవరం సబ్ డివిజన్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. పోలవరం డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐ, ఎస్ఐలతో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్సీ ఎన్ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇష్యూస్ ఏముంటాయి దానికి సరిపడా బందోబస్తు ఇక్కడ ఎట్లా చేస్తున్నారు పోలవరం సబ్ డివిజన్ చూడడానికి రావడం జరిగింది. సో ఎలక్షన్లో అందరి సహకారంతో చాలా బాగా జరిగాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా అందరూ కూడా సహకరించారు. ప్రజలు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరి సహకారంతో చాలా పీస్ఫుల్గా పోలవరం సబ్ డివిజన్. చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏలూరు జిల్లా. అదే రకంగా ఈ కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఉద్వేగాలు అంటే పోలింగ్ కన్నా కూడా కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది.
రిజల్ట్ బయటకు వస్తూ ఉంటుంది. మనం అభిమానించే నాయకులు ఓడిపోతూ ఉండొచ్చు, మనం అభిమానించే పార్టీ ఓడిపోతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో సంయమనం కోల్పోయి ఎట్లాంటి నాన్ నాట్ ఇష్యూస్ క్రియేట్ చేయొద్దని అది రిక్వెస్టింగ్ ద పబ్లిక్. అదేవిధంగా పొలిటీషియన్లకి, మీడియాకి, పబ్లిక్కి కూడా ఇదే కోఆపరేషన్ మాకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఇచ్చారో ఆ కోఆపరేషన్ కౌంటింగ్ రోజు అదే తర్వాత కూడా ఇవ్వమని కోరుతున్నాం. అన్నెస్టీగా రోడ్ల మీద వచ్చి ఏదైనా గొడవలు చేసినట్లయితే ఎలక్షన్ టైంలో చేసే గొడవలని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో జీవితం నాశనం అవుతుంది. సో మై రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఆల్సో, కౌంటింగ్ రోజు మీ పిల్లలు మీ ఇంట్లో కూర్చోబెట్టుకోవడం ఉత్తమం. లేదా కుర్రగారు ఏదో ఆవేశంలో ఒక రాయి ఇచ్చిందా, ఒక మీద కర్ర ఇచ్చిందా అనే అసలు ఇష్యూ అయినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది, వాళ్ళ జీవితం కూడా నాశనం అవుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు, పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మద్దికూరి వీరబాబు, లక్ష్మీ దంపతులు స్వామివారికి వెండి పాత్ర, ఉద్దరిని బహూకరించారు. మనుష్యేత శేషమదేత నమో కిషోర లక్ష హరిహరసుత అయ్యప్ప పూర్వక ఏకవార అభిషేక అనంతరే దివ్యజ్యోతి దర్శనం సమర్పయామి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్తో కలిసి సీఐ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. మైనర్లు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే 70% ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ల కారణంగా ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారవుతారన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వాహన యజమానులు చిక్కులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. విద్యారంగంలో వాళ్ళ పిల్లలు సాధించినటువంటి ఉత్తమ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు గిఫ్ట్ల కింద బైకులు కొనివ్వడం, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్స్ నడపడం అనేది చట్టపరంగా ఏ విధంగానూ అనుమతి లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని ఏ బైకు కూడా కొనివ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ చట్టం మీద కానీ ఏ విధమైన అవగాహన ఉండదు. ఆవేశం తప్ప ఏ విధమైన ఆలోచన లేకపోవడం వల్ల వారు నడిపేటువంటి బైక్ వేగం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అందులో ముద్దాయిలు కానీ ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడానికి సెక్షన్ 181 MV యాక్ట్ అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు మైనర్లకి బైక్ డ్రైవింగ్కి అలౌ చేయొద్దు. చట్టపరంగా మీరు తీసుకునే చర్యలు అనేవి తిరిగి మీ పిల్లలకు జరిగే నష్టాన్ని కానీ, లేదంటే మీకు మీ కుటుంబానికి జరిగే నష్టాన్ని కానీ, లేదా మీ వల్ల ఇంకో కుటుంబానికి జరిగే హానిని కానీ ఏ విధంగానూ పోడ్చలేనివి. కాబట్టి ముందుగానే మీరు ఏ విధంగానూ మీ పిల్లల్ని, మైనర్స్ని బైక్ డ్రైవింగ్కి అలౌ చేయకుండా వాళ్ళని కట్టడి చేయండి. దానికి సంబంధించి పోలీసులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. హై స్పీడ్ బైక్స్ అనేవి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా హై స్పీడ్ బైక్స్ ఇష్టం వచ్చినట్టు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా బైక్ నడపడం మా దృష్టికి వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్ చేయడం, ఇటువంటి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యతగా ఈ కుర్రాళ్ళు ఎవరైతే అనాలోచితంగా అతివేగంగా వాహనాలు నడుపుతారో వాళ్ళని
కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పేద విద్యార్థులకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేయూత, 2 విద్యార్థులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత. విద్యుత్ సబ్స్టేషన్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన షిఫ్ట్ ఆపరేటర్ విధుల నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. ఈ నెల 31 నుంచి మధ్యక్షేత్రంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు, వివరాలు వెల్లడించిన ఆలయ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.